హాయ్ ఫ్రెండ్స్, చేపల దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. చూడండి, గరం మసాలా చేపలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. చూడండి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టించుకున్నాం మనం. చూడండి, బాణీలో అయితే గరం మసాలా సామాన్లు అయితే వేస్తాం. టమాటో కూడా పేస్ట్ పట్టించేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా మనం వేసేసుకున్నాము. చూడండి, టమాటా ప్యూరీ కూడా మనం వేసేసుకున్నాము. బాగా ఇటు అటు కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు తగినంత సాల్టు, తగినంత కారం, తగినంత ధనియాల పొడి, తగినంత జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాము. చూడండి, అంతా కలిసిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం 1 కప్పు పెరుగు వేసుకున్నాము. పెరుగు అంతా బాగా కలిసిన తర్వాత మార్వడి మేతి అయితే వేసుకున్నామండి. వేసుకొని బాగా కలిపేసుకున్నాం. పక్కన స్టవ్ మీద చూడండి నీళ్ళు పెట్టుకొని గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకొని ఇలాగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరిగించుకుందామండి ఒక 5 నిమిషాలు. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ వేసేసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని ఒకసారి ఇటు అటు కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూడండి, మనం పక్కన గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, పక్కన వాటర్ అయితే బౌల్ అవుతున్నాయి. చూడండి, దీంట్లో మనం బాస్మతి రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. చూడండి, బాణీలోనైతే నేను పేస్ట్ చేసుకున్నాను కదా, గ్రేవీ అంతా ఇలాగా వేసుకొని పచ్చేసుకొని ఇలా ఫ్రై ముక్కల్ని వేసేసుకున్నానండి. ఇలా ఫ్రై ముక్కలు వేసిన తర్వాత దీని మీద మనం రైస్ వేసుకుందాము. రైస్ అంతా కలిసేటట్టు రైస్ వేసుకున్నామండి. ఇలాగా జిమ్ముకున్నాము. మళ్ళీ సెకండ్ లేయరు గ్రేవీ వేసుకున్నానండి. వేసుకొని ఇలాగా మళ్ళీ సెకండ్ కూడా ఇలాగా ఫిష్ని ఇలా వేసుకొని దాని మీద మనం రైస్ జిమ్ముకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా రైస్ అంతా కలిసేటట్టు జిమ్ముకొని కొంచెం అక్కడక్కడ లైట్గా నెయ్యి అయితే తట్టించాము. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయ్యింది. వేడి వేడి ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.